నిజం అనుకున్నాను చాలా నిజం ఎప్పుడు అవుతుంది అరకాసు అంతా తొందర పదా తప్పించుకోవడానికి తరం కాదు తెలుసా? ఇది మంత్రసిద్ధ మహారాజు గారి అంతఃపురం. గురు గురు ఎక్కడిదిరా ఈ చెంచల చెక్కోరం? అడవిలో రెపరెపలాడుతుంటే పట్టుకొచ్చాను గురు. పేరు? చంద్ర. ఓ చంద్ర చెక్కోరవా? కలిపేరా జాబితాలో. రా పిల్ల. రా పిల్ల రా. స్వామి, ప్రభావతి దేవి అలంకరించుకోవడం లేదు. నగరాన్ని విసురు కొడుతుంది, మమ్మల్ని కత్తి కొడుతుంది. ప్రభావతికి ప్రాణాలతో బ్రతికుండడం కంటే పాషాణం కావడమే ప్రీతిగా ఉంది. అవును, అదే పాషాణంగా మారుస్తారా? ఎందుకు? నీకెందుకు? మనసు మార్చుకోలేని మగవులందరికీ ఇదే శాస్త్రం. ప్రభు, భయపెట్టి బలవంతం చేస్తే ఆడదాని మనసు మారుతుందా? వద్దు ప్రభు, వద్దు. చూడండి, ఆడదాని మనసు ఏ విధంగా మారుతుందో ఆడదాన్ని నాకు తెలుసు. అవకాశం ఇప్పించండి. ఆమెను తీసుకొచ్చి మీ పాదాల ముందు ఒక క్షణంలో పారేస్తాను. అదంత సులభం కాదు చెక్కోరి. అయినా ప్రయత్నించు. చంప. ఏయ్, ఎవరనుకుంటున్నావు? నా పేరు చంప కాదు, చంద్రిక. మీరు అలా పెంకి పట్టుపడితే ఎలా? సిద్ధేశ్వాములు వారు మహానుభావులు. ఏ నాటికైనా మీ పాదాలపై ప్రాణాలు బలి చేయక మాను. అలా చెప్పండి అమ్మా, అలా చెప్పండి. అలాగే, నేను ఒంటరిగా మాట్లాడి ఒప్పిస్తానుగా. మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. చంపా, అమ్మా, ఎలా వచ్చావు ఇక్కడికి? సిద్ధే శిష్యులు బంధించి తీసుకొచ్చారు. నువ్వెలా వచ్చావు నాయనా? అది చెప్పాలంటే చాలా కాలం పడుతుందమ్మా. అదొక పెద్ద కథ. అది సరే, మనం ముందు ఇక్కడి నుంచి వెంటనే తప్పించుకు పారిపోవాలి. ఎలా? తప్పించకపోవడమా? అది అసాధ్యమైన పని బాబు. పర్వాలేదమ్మా, నేను ఒక మార్గం చెప్తానుగా. ఏమిటది? ప్రభు ప్రభు ప్రభు, ఏం చంద్రిక? మీ అదృష్టం పండింది. ప్రభావతి అంగీకరించింది. అంగీకరించిందా?
అవును ప్రభు, పారింది నా ఎత్తు, ఇక ఆమె మీ సొత్తు. అద్భుతం, అద్భుతం చంద్రిక. కానీ ప్రభు, అభం శుభం ఎరుగని అతి సున్నిత హృదయం. మీ ఆర్భాటానికి అడిలిపోకుండా అతి జాగ్రత్తగా ముసులుకోవాలి. నాకు తెలియదా చంద్రిక, ప్రభావతిని నా ప్రణయ సామ్రాజ్య పట్టమహిషిని చేస్తాను. ఆహా, ఏమి నీ మధుర మంజుల గానం, ఏమి నీ మయూర నృత్యం. నా మంత్రశక్తి ప్రపంచమంతా భస్మం చేయగలదు గాని ప్రభావతిని మార్చలేదేమో అనుకున్నాను. అవును, మార్చలేదు. ఏమన్నావు? తమ ప్రచండ శక్తిని గ్రహించి ప్రభావతే మనసు మార్చుకున్నా. శభాష్ ప్రభావతి. ఇలారా, నా కోరిక తీరకుండానే వెళ్ళిపోతావా? నా కోరిక తీరకుండానే వెళ్తానా? నా సర్వస్వం అర్పించడానికి సంసిద్ధంగా ఉన్నాను ప్రభావతి. తమ అనురాగానికి నా అభివందనాలు. కానీ ఏ? నేను పుట్టిన రోజునే జ్యోతిష్కులు ఇచ్చిన హెచ్చరిక. ఏమని? నా అందం కోసం ఒక పరపురుషుడు ఆశిస్తాడని, ఆ ప్రయత్నంలోనే అతడు పరలోకగతుడవుతాడని. పరలోకగతుడవుతాడట, హెచ్చరికట. అది సామాన్య మానవులకు గాని జ్యోతిష్ శాస్త్రాన్ని అధిగమించిన ఈ సిద్ధునకు కాదు. భద్రకాళి భక్తుడైన ఈ సిద్ధ సార్వభౌముని సంహరించడానికి ముక్కోడి దేవతలు తల్లకిందులు కావలసినది. ప్రభావతి, మన మృత్యు అంత సౌలభ్యమైనది కాదు. ఇక్కడకు ఉత్తర దిశగానున్నది అరుణాద్రి. అరుణాద్రిలో అంధకార గుహ. గుహలో భీభత్సంగా తాండవమాడే కాలసర్పం. కాలసర్పం పడగ నీడలో విష కలశం. ఒక్క బొట్టు విషం కూడా తొలగకుండా ఆ కలశాన్ని తెచ్చి నా మీద గుమ్మరించగల వ్యక్తి పుట్టినప్పుడు అప్పుడు 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 ప్రభావతి మనకి మృత్యువు. ప్రభావతి, ప్రభావతి, చంద్రిక, ఏమిటిది? మీరు ఇలా దడిపిస్తే ఎలా ప్రభు? నేను ముందే చెప్పాగా, మంచిగా మచ్చిగా చేసుకోవాలి గాని కటువుగా మాట్లాడి కలవర పెడతారా? అది పొరపాటేనా? మరి ఇప్పుడు ఎలా? మీరు ఆగ్రహించకండి. మీ తరఫున నేనే ఆమె క్షమాపణ చెప్పుకొని మార్గంలో తీసుకొస్తాగా. ప్రభు, క్షమాపణ సరే, వెళ్ళు. ప్రభావతి, నీ భర్తతో నా రహస్యం చెప్పాలనా? ప్రభు, ప్రభు, ప్రభు. ఎవరు? అసలే మహారాజు గారు భార్యా వియోగంతో బాధపడుతుంటే ఇక్కడ నీళ్ళరి. ఎవరు నువ్వు? ఏయ్ ముసలి, మహారాజు గారు. నిన్నే. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరివి? ఏమిటి ఎగమీ రుద్రాఘోష? ఏమిటి మను సంఘర్షణ? ఎందుకు ప్రార్థన వేదన? ఎవరికయ్యి కన్నీటి నీరు? ఏదో అనంతమైన బాధ హృదయంలో రగిలి రగిలి కుమిలిపోతూ ఉన్నట్టు.
ఆపుకోలేని ఆవేశం, దిగమింగలేని ఆవేదన, ఒక మహాసంక్షిప్త జీవితం. భగవంతుని సృష్టిలో ఏ పరమార్థాన్ని అపేక్షిస్తుంది ఈ భగని జీవితం? మాట్లాడవి. నీకు ఇక్కడేం కావాలి? మహారాజు గారితో నీకేం పని? చెప్పమ్మా, ఎందుకులా ఏడుస్తావు? నీకేం ఆపద వచ్చింది? నీ ఆర్తి తీర్చే భారం మాది. నీకేం కావాలో చెప్పు. పాపం, ఎవరో వృత్తురాలు మూగదిలా ఉంది. మహారాజా, ఎవరో పిచ్చి. అవును, ఏదో మనోవ్యతతో మతి చెడ్డట్టు. బయటికి పంపించండి. వెళ్ళు వెళ్ళు. బయటికి ఇచ్చేయండి.